హాయ్ వ్యూయర్స్, ఈ మధ్య కాలంలో మనల్ని బాగా అడుగుతున్న క్వశ్చన్, కోవిడ్ తర్వాత కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నాక బ్లడ్ క్లాట్స్ అనేవి చాలా చూస్తున్నాము. ఇది ఎంతవరకు నిజం? అసలు ఇలా అవుతుందా లేదా అని చెప్పి అడుగుతున్నారు చాలామంది వ్యూయర్స్ మనల్ని. ఇందులో ఒక క్వశ్చన్ సార్ని అడిగి తెలుసుకుందాము. హాయ్ సార్, 2001లో నేను కోవిషీల్డ్ వ్యాక్సిన్ టూ డోసెస్ తీసుకున్నాను. అప్పటి నుంచి బీపీ ఎక్కువ అవ్వడం, షుగర్ కంట్రోల్లోకి రాకపోవడం అవుతూ ఉన్నాయి. అలాగే ఈ మధ్య బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే ప్లేట్లెట్స్ తగ్గి అండ్ నా సిబిపి టెస్ట్ అటాచ్ చేశాను. ఇలా కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటుందా? 2021 సార్. సో ఇది అసలు ఇదంతా ఇప్పుడు సడన్గా ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయిందండి. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి యూకేలో ఒక 51 కేసెస్ ఆస్ట్రాజెనికా కంపెనీ, ఈ కోవిషీల్డ్ ఏదైతే తయారు చేస్తుందో ఆస్ట్రాజెనికా కంపెనీ మీద వేయటం జరిగింది. దీని మొత్తం వాళ్ళు క్లెయిమ్ చేసేది అక్షరాల 1000 కోట్లు అనమాట. సో అందులో ఏమైంది అంటే ఆ లాసూట్లో ఆస్ట్రాజెనికా కంపెనీ స్వయంగా టీటీఎస్ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నట్టు వాళ్ళు మెన్షన్ చేశారు. టీటీఎస్ అంటే థ్రాంబోసిస్ విత్ థ్రాంబోసైటోపీనియా సిండ్రోమ్. ఇది చాలా రేర్గా వచ్చే అవకాశాలు ఉంటాయని కంపెనీ కోర్టు ముందు ఒప్పుకుందన్నమాట. అలానే కాకుండా మనకి ఇండియాలో కూడా ఒక 8 ఫ్యామిలీస్ ఈ కోవిషీల్డ్ మీదే కేసు ఫైల్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో అసలు ఇందులో నిజంగా వ్యాక్సిన్ తప్పెంత, అంటే దీని ఇన్సిడెన్స్ ఏంటి అనేది ఫస్ట్ మనం తెలుసుకుందాం. అది తెలుసుకునే ముందు టీటీఎస్ అంటే ఏంటి అంటే థ్రాంబోసిస్ విత్ థ్రాంబోసైటోపీనియా. సో థ్రాంబోసిస్ అంటే బ్లడ్ క్లాట్ని థ్రాంబోసిస్ అంటాం. థ్రాంబోసైటోపీనియా అంటే ప్లేట్లెట్ల కణాలు తక్కువగా ఉంటే దాన్ని థ్రాంబోసైటోపీనియా అంటాం. అసలు ఇది ఎందుకు వస్తుంది అంటే ఈ కోవిషీల్డ్ ఎడినోవైరస్ వెక్టర్ బేస్డ్ వ్యాక్సిన్ ఏదైతే ఉంటుందో ఇందులో యాంటీబాడీస్ ఫామ్ అవుతాయని మనందరికీ తెలిసిందే. ఆ యాంటీబాడీస్ ప్లేట్లెట్లోనే ఒక ప్రోటీన్ మీద అటాక్ చేసి ప్లేట్లెట్స్ని యాక్టివేట్ చేస్తుంది. సో ఎప్పుడైతే ఈ ప్లేట్లెట్స్ యాక్టివేట్ అవుతాయో వాటి పని ఏంటి? బ్లడ్ క్లాట్స్ని ఫామ్ చేయటం. సో అవి యాక్టివేట్ అయిపోయి బాడీలోని బ్లడ్ క్లాట్స్ని ఫామ్ చేస్తాయి. సో ఇవన్నీ కూడా తలలో లేకపోతే కడుపు భాగంలో లేకపోతే కాళ్ళలో ఎక్కడ పడితే అక్కడ బ్లడ్ వెజల్స్ ఉన్న చోట బ్లడ్ క్లాట్స్ ఫామ్ చేస్తాయి. దాంతోపాటు ఇమ్యూన్ సిస్టమ్ కూడా ప్లేట్లెట్స్ని అటాక్ చేసి డిస్ట్రాయ్ చేస్తుంది అనమాట. సో ఈ బ్లడ్ క్లాట్ ఫామ్ చేసిన ఈ క్రమంలో ప్లేట్లెట్స్ కన్జంప్షన్ ఎక్కువైపోతాయి. సో వాటి వాడుక ఎక్కువైపోతుంది ఒక పక్క. నెక్స్ట్ ఈ ప్లేట్లెట్స్ని ఇమ్యూన్ సిస్టమ్ డిస్ట్రాయ్ చేయడం వల్ల ప్లేట్లెట్స్ సంఖ్య అనేది తగ్గుతుంది. అందుకే దీనికి ఆ నేమ్ వచ్చిందనమాట. థ్రాంబోసిస్ అంటే బ్లడ్ క్లాట్స్ విత్ థ్రాంబోసైటోపీనియా అంటే ప్లేట్లెట్స్ కణాలు తక్కువ ఉంటాం. అయితే దీని ఇన్సిడెన్స్ వచ్చేసి 2,50,000 మందిలో ఒక్కళ్ళకే వస్తుందండి. సో అది మీరు అర్థం చేసుకోవాలి. చాలామందికి ఓపీలో ఈ మధ్య కామన్గా ఈ ఇన్సిడెంట్ తర్వాత మాకు బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉందా, మా ప్లేట్లెట్స్ తక్కువ అయ్యాయి, ఇవన్నీ కూడా కామన్గా అడుగుతూ ఉన్నారనమాట. సో తను కూడా సిబిపి రిపోర్ట్ అటాచ్ చేశారు కదా. సో దాని గురించి నెక్స్ట్ మాట్లాడతాను. ఫస్ట్ ఇదేంటి అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, వ్యాక్సిన్ తీసుకున్న 5 days నుంచి 30 days వరకే ఈ టీటీఎస్ అనే రిస్క్ అనేది ఉంటుందండి. వన్స్ 4 to 6 weeks క్రాస్ అయిన తర్వాత దీని సివియారిటీ అనేది చూడమన్నమాట. సో చాలామంది కూడా యూకేలో వాళ్ళు వేసిన కేసు ఇప్పటిది కాదు, అది 2021లో వ్యాక్సిన్ తీసుకున్న నెక్స్ట్ డేనే ఒకతనికి బ్రెయిన్లో ఇది బ్లడ్ క్లాట్ అవ్వటము అయింది. అలా పారాలసిస్ వచ్చి వాళ్ళు అలా కేసు వేశారు. కానీ ఆల్రెడీ మీరు 2021లో తీసుకుని 3 ఏళ్ళు అయిన తర్వాత టీటీఎస్ వచ్చే ఛాన్స్ అనేది లేదు. సో ఎలాంటి భయాలు పెట్టుకోవద్దు. కాకపోతే నెక్స్ట్ ఏదన్నా కోవిడ్ వేవ్ వచ్చినప్పుడు ఈ ఆస్ట్రాజెనికా బేస్డ్ వ్యాక్సిన్ కాకుండా ఎంఆర్ఎన్ఏ బేస్డ్ వ్యాక్సిన్ తీసుకుంటే ఈ టీటీఎస్ రిస్క్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో మీ రిపోర్ట్ బట్టి చూస్తే ఆ ప్లేట్లెట్స్కి కోవిషీల్డ్ వ్యాక్సిన్కి ఎలాంటి సంబంధం లేదండి. అందులో ఎంసీవీ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో ఇది జనరల్గా ఏంటంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ. మీరు మోస్ట్లీ వెజిటేరియన్ ఫుడ్ తీసుకుంటున్నట్లు ఉన్నారు. సో ఇందులో ఏంటంటే B12 ఫోలేట్ సప్లిమెంట్స్ ఇస్తే కనుక మీకు మళ్ళీ ప్లేట్లెట్స్ అనేవి నార్మల్గా వస్తాయి. సో ఎలాంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం అనేది లేదండి.